విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని గురువారం పలు పాఠశాలలు కాలేజీల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఆ గురు పూజోత్సవానికి అంత ప్రాధాన్యత ఉంది, అది గమనించండి. అంటే రాష్ట్రపతి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు నన్ను సందేశం ఇచ్చారు ఒకప్పుడు, అది మీకు వినిపించేసి వినిపిస్తాను. మన ఆనందం ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మేస్టర్ చెప్పారు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారా? జోహార్లు అర్పిస్తున్నాము. జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి. నమస్తే నమస్తే నమస్తే. మన నాయుడు అంటే మీకు తెలుసా? నాయుడు గారు కాలేజీ హెడ్ మాస్టర్ కమ్ ప్రిన్సిపాల్. హెడ్ మాస్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి కమ్ ప్రిన్సిపాల్. నెక్స్ట్ మన కాలేజీలో ఇంటర్మీడియట్ వస్తుంది, గమనించాలి. గ్యారెంటీగా వస్తుంది. ఈ 10th క్లాస్ వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మళ్ళీ మనం ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుతాం. ఇతనికి భగవంతుడు ఆయుర ఆరోగ్యార్య అష్టవిషయాలు కలుగు చేయాలని, ఇంతకంటే మహోన్నతమైన స్థాయికి ఎదగాలని. నాకెందుకంటే నాకు కొడుకు లేడు. is the rudder to the ship of education. So such a any rock of the see. And Divya madam also. Thank you one and all. ఎవడైతే న్యాయంగా ప్రవర్తిస్తాడో వాడికి పశుపక్షాది జంతువులు కూడా సహాయం చేస్తాయి. ఎందుకంటే రాముడు న్యాయంగా వెళ్ళాడు కనుక జటాయువు కోతి సహాయం చేశాయి. అన్యాయంగా ప్రవర్తించారు. అలాగే నీ ఉపాధ్యాయులందరూ శక్తులతో నీ వృత్తి ధర్మాయుగా ఎంత చదువు చదివినా సరే, ఎన్ని అలంకారాలు వేసినా చదువు లేకపోతే నిర్గంధాయుగా మోదవు పువ్వు ఎలాగైతే చూడడానికి అందంగా ఉంటుంది, శిరోధార్యం కాదు, పూజ అర్హత లేదు. అలాగే మీ అందరూ కూడా విద్యావంతులు కనుక మీ వృత్తినే ధర్మం. ఛాయ అనుగత సదా మన వృత్తే నీళ్ళ. సంతు మేడం